బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ఒంటెద్దు పోకడ అవలంబిస్తున్నారని నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. పూర్వం నుంచి పార్టీ జెండా మోసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి మొండి చేయి చూపి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి జిల్లా పదవి కట్టబెట్టడంపై జిల్లా అధ్యక్షుడిపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. బీజేపీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ వద్దని పంపేసిన ఉమ్మడి వెంకటరావు అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. కనీసం పార్టీ సభ్యత్వం లేనివాడు ఉమ్మడి వెంకటరావు ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి జిల్లా ఉపాధ్యక్షుడు కట్టబెట్టడం సిగ్గుచేటు అన్నారు. పార్టీ నియమ నిబంధనలు పాటించని జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ పందా మార్చుకోవాలని అర్హులైన నిజమైన కార్యకర్తలకు గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈరోజు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పెట్టి పని చేసినటువంటి నిత్యం పార్టీ కోసం శ్రమించినటువంటి కార్యకర్తలు మనోభావాలు చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టే విధంగా ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. గత 35 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు జిల్లా ఉపాధ్యక్ష పదవికి ఆ జిల్లా ఉపాధ్యక్ష పదవి కూడా ఎలా ఇచ్చారని మీకు వివరిస్తున్నాను. నేను గత కొంతకాలంగా పనిచేసినటువంటి చిట్నీడి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన వైఎస్ఆర్సీపీలోకి కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చు ఆయన స్వలాభంగా ఏదో ఆయన మారిపోయిన తర్వాత ఆ యొక్క పోస్ట్ని ఈయన కేటాయించడం భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని కూడా ఆయన తొంగలోకి తొక్కి ఈరోజు కోర్ కమిటీ యొక్క నిర్ణయం లేకుండా ఇదంతా నాదే అనే ఒక ఒంటెద్దు పోకడతో వెళ్ళిపోయి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మొత్తం అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో నుండి భారతీయ జనతా పార్టీ శ్రేణులని కూడా ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు మా నిరసన ఆయనకి వ్యక్తం చేయడం జరిగింది. ఒక శాశ్వతమైనటువంటి సభ్యత్వం లేనటువంటి వ్యక్తిని అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియని ఒక వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఒక జనరల్ బాడీలోకి గత 5-6 సంవత్సరాలు పెట్టి కష్టపడితే ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి మమ్మల్ని చాలామంది కార్యకర్తలు వీళ్ళందరినీ పక్కన పెట్టి 40 రోజులు 35 రోజుల నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఏదైతే ఫోటోషూట్లుగా మాత్రమే భారతీయ జనతా పార్టీ అనే ఒక నినాదంతో తీసుకున్న వ్యక్తిని ఈ రామ్ కుమార్ గారు అనే ఈయన తీసుకొచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి మీద రుద్దడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఏలేశ్వరం టౌన్ అధ్యక్షుడు రెడ్ల వరరాజు నా పేరు. ఈ రోజుని కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఒక వ్యక్తిని బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం. కానీ ఈ రోజుని 2 స్థానాల నుండి 303 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు వచ్చిందంటే ఇలాంటి కార్యకర్తల బలం మనకు ఉండాలి, అవసరం కూడా. కానీ నెలలో సంవత్సరాల తరబడి ఈ భారతీయ జనతా పార్టీలో కార్యక్రమాలు చేస్తేనే కానీ కార్యకర్తల బలం అనేది కానీ తెలియదు. అలాంటి వ్యక్తిని 40 రోజుల క్రితం వచ్చిన వ్యక్తిని ఈ రోజున జిల్లా స్థాయి ఉపాధ్యక్షుల బాధ్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం కాదు. ఈ రోజున పార్టీకి కండువాలు వేస్తే కార్యకర్తలు అయిపోరు. ఒక కార్యకర్తను తయారు చేయాలంటే చాలా కష్టపడాలి, ఒక కార్యకర్తను తీసుకురావాలన్నా చాలా కష్టపడాలి. అలాంటి తరుణంలో ఈ ఉమ్మడి వెంకటరావు అనే వ్యక్తి తన వద్ద ఉన్న పిఎల్ని అసిస్టెంట్లని ఒక 3 వెంట వేసుకుని ఏలేశ్వరం రూరల్ అధ్యక్షుడు కోరాకల రాజాని ప్లస్ ఏలేశ్వరం టౌన్కి చెందిన గణేష్ అనే వ్యక్తిని ఇద్దరిని వేసుకుని ఏ కార్యక్రమానికైనా వచ్చి ఫోటో తీసి ప్రోటోకాల్ నిమిత్తం మీడియాకి ఇచ్చి మీడియాలో తన ప్రలోభం కోసం సొంతంగా ఏదో ఒక మ్యాటర్ క్రియేట్ చేసుకుని ఆ క్రియేటివిటీలో కూడా ఒక బాధ్యత రహితంగా తనకు వచ్చిన భాషా ధోరణిలో బాధ్యతలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ముగ్గురే ఈ నియోజకవర్గానికి కార్యకర్తలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఏ మండలానికి వెళ్తే ఆ మండల అధ్యక్షుడిని పక్కన పెట్టి ఈయనే వ్యవహరించడం జరుగుతుంది. ఆ ధోరణి మార్చుకోవాలని రామ్ కుమార్ గారికి చెప్పడంతో